శ్రీ గురుభ్యో నమః. మానవ సేవలో మాస్టర్ ఈకే ప్రేమమూర్తి అయినటువంటి మాస్టర్ ఈకే గారు తాను ఆచరించి మనకు చూపించినటువంటి సేవా మార్గాన్ని ఎంతో హృదయంగా మనకు అందచేయునటువంటి పరమపావనమైన గ్రంథము. అటువంటి ఈ గ్రంథమును మనము అధ్యయనం చేస్తూ ఉన్నాము. అందులో భాగంగా ప్రేమ సామ్రాజ్యపు వైఖరులు బృంద సంచారం అనే అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. అది 1965 ప్రాంతం. రోజు ఉదయం పూజ, ఉచిత వైద్య సేవ, ఆ పైన విశ్వవిద్యాలయంలో పరిశోధన వ్యాసంగం. మధ్యాహ్నం తర్వాత ఇతర ప్రాంతాల నుండి ప్రత్యేకించి వైద్య సేవకు సలహా సంప్రదింపులకు వచ్చి వేచియున్న వారితో కాల సద్వినియోగం. ఆ పైన 6 గంటలకు నిర్ణీత స్థలంలో సామూహిక ప్రార్థన తరువాత వేద పఠనం, దాని తరువాత ఆధ్యాత్మిక ప్రసంగం జరుగుతుండేవి. ప్రసంగానంతరం భోజనాదులు పూర్తి కాగానే సహచరుల ఇళ్లలో ఒక చోట జ్యోతిర్విద్య పైననో మంత్రతంత్ర వాంగ్మయాల పైననో శిక్షణా తరగతులు, ఆ పైన 10:30 గంటల ప్రాంతం నుండి రచనా వ్యాసంగం. ఇతరమైన ఒత్తిడులు లేకుండా ఉంటే ఈ వ్యాసంగం క్రొత్త తేదీని పరామర్శించి కొంతసేపు దానితో సహకరించి కానీ ఆగేది కాదు. అంటే అర్థం ఏంటంటే అండి, ఇతర ఒత్తిళ్ళు ఏమీ కూడా లేకుండా ఉంటే కనుక ఈ రచనా వ్యాసంగం ఉన్నదే అర్ధరాత్రి 12 దాటి కొత్త తేదీని పరామర్శించి అంటున్నారు. డేటు మారి ఆ మారిన తర్వాత కూడా కొంతసేపు ఈ రచనా వ్యాసంగం జరిగేదిట. ఆ రాత్రి వేళ చూడవలసిన రోగార్తులు ఎవరైనా ఉన్నప్పుడు మాత్రం ఆవశ్యకతను బట్టి వ్యాసంగాన్ని ముందుగా ముగించి మాస్టర్ గారు సహచరులతో కాలినడకన రోగార్తుల ఇళ్లకు వెళ్ళి తలుపులు తట్టి, తెరచిన వారి వెన్ను తట్టి, లోపలనున్న రోగార్తుల పరిస్థితిని గమనించి ఔషధాన్ని అందించి ఆశీర్వదించి బయటకు వచ్చేవారు. ఒక్కొక్క రోజు చాలా తలుపులు తట్టబడుతుండేవి. ఎంతోమందికి ఆయన దర్శనం లభ్యమవుతుండేది. రోగార్తులలో చూడవలసిన వారి సంఖ్య మరీ ఎక్కువగా ఉన్నప్పుడు తాను తప్పక ఉండి తీరవలసిన పరిస్థితులు గలవారి దగ్గరకు తాను వెడుతూ మిగిలిన చోట్లకు సహచరులకు తగిన ఆదేశాలు, ఔషధాలు ఇచ్చి పంపుతూ ఉండేవారు. ఆ అర్ధరాత్రుల వేళ 1-2 మైళ్ళు ఒంటరిగా నడిచి వెళ్ళి ఔషధాన్ని అందచేసి మాస్టరు గారి ప్రతినిధులుగా ఆ రోగార్తులను ఆశ్వాసించి తిరిగి వచ్చి మాస్టర్ గారి బృందాన్ని కలుసుకుంటూ ఉండేవారు సహచరులు. ఇలా చేయడంలో ఎంత ఉత్సాహం వారిలో కనపడేదో, ఇంత ఓపిక వారికి ఎక్కడ నుండి వచ్చిందో. సీతాన్వేషణకై సముద్రాన్ని దాటుతున్న ఆంజనేయుడికి లభించిన శక్తి లాంటిది అది. వారి సేవా సంచారం చూస్తూ ఉంటే అలనాటి బుద్ధుడు, అతని సహచరులు మళ్ళీ ఇలా ఈ రూపాలతో తిరుగుతున్నారా అనిపించేది. బాధార్తులు తమ బాధకు తాళలేక ఇంటికి వస్తేనే పలకరించడానికి బాధపడే వైద్యులున్న ఈ రోజుల్లో ఒక దివ్య వైద్యుడు ఉదయం పూట తన ఇంటి దగ్గర వైద్యం కోసం నిలబడే జనం వరుసలకు అంతుండదు. అలాంటిది వారిలో ఎవరెవరిని ఎప్పుడెప్పుడు తాను స్వయంగా చూడవలసి ఉందో ఆవశ్యకతను బట్టి తానే నిర్ణయించుకొని పని కట్టుకుని వెళ్ళి తలుపు తట్టి సేద తీరుస్తున్నాడు. ఈ బృందానికి వేళలుండవా? నిద్ర అక్కరలేదా? వీరు అలసిపోరా? ఏమో, అది వారే చెప్పాలి. వారి ముఖంలో మాత్రం దివ్యోత్సాహం తప్ప శ్రమ చిహ్నాలు చూద్దామన్నా కనబడటం లేదు. రోగి తన ఇంటికి వస్తే ఒక ఫీజు, రోగి ఇంటికి తాను వెడితే ఒక ఫీజు, మళ్ళీ ఈ ఫీజుల్లో పగటి లెక్కలు వేరు, రాత్రి లెక్కలు వేరు అంటూ డాక్టర్లు బ్రతుకులతో బేరమాడుతున్న వేళ ఈ దివ్య వైద్యుని బృందం తాము చేస్తున్న అర్ధరాత్రి సంచార వైద్యాల నుండి కోరుకుంటున్నది ఏమిటి? డబ్బు దృష్టితో చూసిన వారికి అది అమాయకుల సాహసంగా, పిచ్చివారి పనిగా ఉంటుంది. చూడగలిగిన దృష్టితో చూసిన వారికి ప్రేమ మాటలలో కాకుండా మూర్తులు కట్టి బాటల వెంట నడిచి వెళుతున్నట్లు దర్శనమిస్తుంది.
అని అంటూ తర్వాతి అంశంలోకి మనల్ని తీసుకువెళ్తున్నారు రచయిత. నీవున్నదే మా కొరకు అనేటువంటి ఒక జరిగిన కథను చెప్తూ ఉన్నారండి. ఒకరోజు రాత్రి దాదాపు 11 గంటలు అవుతోంది. ఒక ఇంటి ముంగిటకు చేరి చుట్టి ఉన్న బృందానికి మౌనముద్రను సూచించి మాస్టర్ గారు నిలబడ్డారు. ఆ ఇంటి గుమ్మం ముందు మాస్టర్ మిగతా వాళ్ళని మాట్లాడొద్దని మౌనముద్రను సూచించారట. లోపలి నుండి వృద్ధిరాలి గొంతు వినిపిస్తోంది. ఆమె దేవునిపై కీర్తనలను గానం చేస్తోంది. వాటిని వింటున్న మాస్టర్ గారి కళ్ళల్లో ప్రేమ పొంగి మెరుస్తోంది. నిదానంగా వెళ్ళి ఆమెకు మాత్రమే వినపడే విధంగా తలుపు తట్టారు ఆయన. ఎవరు అంటూ తలుపు తీసి ఆశ్చర్యపోతూ, చూశావా నాయనా, పోయిన నా గొంతు తిరిగి నాకు ఎవరు ఇచ్చారో ఆ వ్యక్తినే ఎవరు అని ఆ గొంతుతో ప్రశ్నిస్తున్న మూర్ఖురాలు ఈ మా అమ్మ అని పారవస్యంతో మాస్టర్ గారి 2 చేతులు పట్టుకొని లోనికి కొనిపోయి కూర్చోబెట్టుకుంది. రెండర్రా, లోపలకు రండి. ఆనాటి గోపబాలకులే మీరు. పగలనక రేయనక ఆయనతో సంచరించే అదృష్టం మీకు మరోసారి పట్టింది. మీరు ధన్యులు. మళ్ళీ జన్మంటూ ఉంటే మీలాంటి జన్మ ఇయ్యమని కోరుకుంటా ఆ దేవుణ్ణి. అప్పుడు తాను చేయవలసిన ధర్మ సంస్థాపన కోసం గోకులాన్ని వదిలి వెళ్ళిన కృష్ణుడు ఇప్పుడు ఆ గోకులంలోనే ధర్మ సంస్థాపన చేసుకుంటున్నాడు. మీ బృందం గుర్తుకొచ్చినప్పుడల్లా బృందావనమే కళ్ళల్లో మెదులుతూ ఉంటుంది. లోపలకు వచ్చి కూర్చోండి అంటూ సహచరులను లోనికి ఆహ్వానించి మా అమ్మగారు మాస్టర్ గారి ముఖం తనివి తీరా చూడసాగింది. నేను చెప్పింది నిజమే కదూ అన్నట్లుగా అవుననడు, కాదనడు, ఎవరు ఏమనుకున్నా ఎలా అనుకున్నా వలదనడు. సన్నివేశానికి తగ్గట్టుగా స్వరూపాన్ని వ్యక్తం చేయగలడు. అంతలోనే వైష్ణవ మాయను ప్రదర్శించగలడు ఆ కూర్చున్న మూర్తి. అన్నట్లు నీ గొంతెలా ఉంది అన్నాడు ఆయన, ఆ గొంతుపై చెయ్యి వేసి నిమురుతూ. ఆ నిమురుతున్న చేతిని తాను నిమురుతూ ఆ వృద్ధురాలు, నాయనా, నీ దయవల్ల నా గొంతు వచ్చేసింది. ఈ జన్మకిక మాట్లాడనేమో అనుకొని బెంగపడిపోయాను. నీవిచ్చింది ఔషధం కాదు నాన్న, అమృతం. ఇంత త్వరలో ఇలా ఇంత ఇదిగా మాట్లాడతాను అనుకోలేదు అన్నది. మాట్లాడటమేమిటి, పాటలే పాడుతుంటే అన్నారు మాస్టర్ గారు కొంటె కృష్ణునిలా ఆమె కన్నులలోకి చూస్తూ. అయితే మా దొంగ కృష్ణుడు విన్నాడన్నమాట. గొంతొచ్చిన సంబరంలో కీర్తనలు పాడుకుంటున్నాను. ఈ కీర్తనల నిండా ఉన్నది నీ కీర్తే కదా అంటూ ఆమె తృప్తిగా ముద్దుతో మెటికలు వెరచుకుంది. ఆమె ఇచ్చిన పండులో సగభాగం ఆమెకిచ్చి చిన్న చిన్న అడుగులను తొందరగా వేసుకుంటూ బయటకు వస్తున్న ఆయనను వీపు నిమురుతూ తలుపు వరకు అనుసరించింది ఆ వృద్ధురాలు. వస్తానమ్మా అంటూ సెలవు కోరారు మాస్టారు. వస్తూ ఉండు నాన్న అని తృప్తి తీరని చూపులతో కోరిందామె. పిలిస్తే రాకుండా ఎలా ఉండగలను అన్నారు ఆయన. నీ ఉన్నదే మా కొరకైనప్పుడు రాకుండా ఉండటం నీకెలా సాధ్యం అన్నది ఆమె. ఆమె కన్నులతో పాటు సహచరుల కన్నులు కూడా అప్రయత్నంగా చెమర్చాయి. బృందం ముందుకు సాగింది. ఇలాంటి సన్నివేశాలు రోజు రాత్రిపూట 2, 3 జరుగుతుండేవి. ఆ సన్నివేశాల నుండి అదే అనుభూతి ప్రవహించే దివ్యశక్తి మాస్టర్ గారి బృందానికి నిద్ర కావలసిన అవసరం లేకుండా చేస్తుండేవి అంటూ ఈ అంశాన్ని పూర్తి చేశారు. మనం కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం. తర్వాత ఎపిసోడ్లో పెద్ద మనసు అనే అంశంలోనికి మనము ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవ.